కుటుంబంలో దంపతుల మధ్య అన్యోన్యత పెంపొందింపజేసుకోవటానికి, పరస్పర అవగాహన పెంపొందింపజేసుకోవటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవటానికి, అలాగే కుటుంబంలో దంపతుల మధ్య అన్యోన్యత పెంపొందింపజేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను పరిహార శాస్త్రంలో చెప్పారు. వాటిలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే, ఏ నెలలోనైనా సరే నవమి తిథి ఉన్న రోజు కానీ లేదా పునర్వసు నక్షత్రం ఉన్న రోజు కానీ దంపతులు శిరస్నానం ఆచరించి సీతారాముల ఆలయానికి వెళ్ళాలి. సీతారాముల ఆలయంలో సీతారాములకి అర్చన చేయించుకొని, సీతారాములకి ఏదైనా నైవేద్యం సమర్పించి, ఆలయంలో 3 ప్రదక్షిణలు చేసి ఆ నైవేద్యాన్ని ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టాలి. అలాగే సీతారాముల ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం దగ్గర దంపతులిద్దరూ కలిసి దీపాన్ని వెలిగించాలి. నవమి తిథి లేదా పునర్వసు నక్షత్రం ఉన్న రోజు దంపతులు ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే, ఇలా కనీసం 9 సార్లు చేస్తే దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ సంబంధమైనటువంటి విభేదాలన్నీ తొలగిపోతాయి. అలాగే దాంపత్యంలో అనుకూలత బాగా పెరగటానికి, దంపతుల మధ్య విభేదాలన్నీ పూర్తిగా తొలగింపజేసుకోవటానికి మహిళామణులు తులసి కోట దగ్గర ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, తులసి కోట దగ్గర ప్రతిరోజు సాయంకాలం పూట బియ్యపిండితో ముగ్గు వేసి గోమయాన్ని ఏర్పాటు చేసి, ఆ గోమయం మీద మట్టి ప్రమిదలు ఉంచి ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించి ఆ దీపంలో కొన్ని తేనె చుక్కలు వేయాలి. ఇలా కనీసం 41 రోజుల పాటు చేసినట్లయితే దాంపత్య జీవితంలో విభేదాలు తొలగిపోతాయి, దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే మనకి అత్తిపత్తి చెట్టు అని ఉంటుంది. ఈ అత్తిపత్తి చెట్టు వేరును జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ, నామ నక్షత్రం ఉన్న రోజు కానీ, శుక్రవారం కానీ, అమావాస్య రోజు కానీ భార్యాభర్తల్లో ఎవరైనా ధారణ చేసినట్లయితే ఈ అత్తిపత్తి వేరు ప్రభావం వల్ల కూడా దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. విభేదాభిప్రాయాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే దాంపత్య జీవితంలో అనుకూలత పెరగటానికి సుందరకాండ పారాయణ విశేషంగా సహకరిస్తుంది. ఏ నెలలోనైనా సరే వచ్చే మొదటి మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి ఆలయంలో సుందరకాండ పారాయణ వినటం కానీ పఠించటం కానీ చేయాలి. అలా 9 మంగళవారాలు చేయాలి. ప్రతి నెలలో వచ్చే మొదటి మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయంలో సుందరకాండ పారాయణ వినటము లేదా పఠించటం ద్వారా, ఇలా 9 మంగళవారాలు చేయటం ద్వారా తీవ్రమైన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి, దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడంతో పాటుగా ప్రతిరోజు కూడా దంపతులిద్దరూ ఓం కామదాయిన్యై నమః అనే లలితా మంత్రాన్ని దీపారాధన చేశాక 21 సార్లు పఠించుకోవాలి. అలాగే మహిళలు ప్రత్యేకంగా నెలకొక్కసారి శుక్రవారం పూట అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించాలి. ఈ విధి విధానాలు పాటించండి, దంపతుల మధ్య అన్యోన్యత పెంపొందింపజేసుకోండి.